ఆత్మబంధువులకి నమస్తే. ఈ మధ్య కాలంలో జనాలను గమనించి చూస్తే చాలా మందిలో వాళ్ళ మనసు, హృదయము, బుద్ధి వీటిల్లో చూడగలిగితే చాలా మందిలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీసే చేరతా ఉన్నాయి. ఎందువల్ల అంటే వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం బట్టి. మనసు అనుకోండి, కోపము, ద్వేషము, అహంకారము, అసూయ ఇలాంటి వాటితో ఎక్కువగా నింపబడతా ఉన్నది. ఆ మనసు అనేది చెత్త డబ్బా కాదు కదా, కుప్పతొట్టు అయితే అలాంటి ఓడితో నింపాల. అలా కాకుండా అదే మనసుని ప్రేమ, దయ, జాలి ఇట్లాంటి వాటితో కానీ నింపగలిగితే అది వజ్రాలు పెట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అలాంటివి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి పడుతూ ఉంటాయి హృదయంలో. వాటిని ఎప్పటికప్పటికి మీరన్నా శుభ్రం చేసుకోవాలి, లేదంటే ఆ విద్య తెలిసిన వాళ్ళ దగ్గరన్నా కానీ శుభ్రం చేసుకోవాలి. సపోజ్ ఇల్లు చెత్త పడతా ఉంటది, ఎప్పటికప్పుడు చిమ్ముకుంటా ఉంటారు. మీరు చిమ్ముకోలేకపోతే ఏం చేస్తారు? పని మనిషిని పెట్టైనా కానీ దాన్ని చిమ్మించుకొని శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా మీ మనసు, హృదయము, అంతరాత్మ, బుద్ధి ఇంకా చాలా ఉంటాయి. చక్రాలు, నాడులు వీటంట్లో కూడాను ఎప్పటికప్పటికి చెత్త పడతానే ఉంటుంది. దానిని మీరన్నా శుభ్రం చేసుకోవాలి, లేదనంటే ఆ విద్య తెలిసిన వాళ్ళ దగ్గరన్నా కానీ శుభ్రం చేయించుకోగలిగితే మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆనందంగా ఉంటూ దానిని వజ్రాల పెట్టేలాగా తయారు చేసుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని మంచి విషయాలని చూస్తూ, మంచి విషయాలను మాట్లాడుతూ, మంచి విషయాలు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతోటి మాత్రమే స్నేహితంగానే, సత్సాంగిత్యంగానే చేయగలిగితే మీకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం.